నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవి శ్రీ హోమ్స్ కాకినాడ. మీకు ఇప్పుడు చూపించబోయే ప్రాపర్టీ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం దగ్గర పావనారాయణ స్వామి టెంపుల్ దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ 117 చదరపు గజాలలో ఉందండి. ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళడానికి 7 అడుగుల దారి మార్గం ఇచ్చారండి. ఇక్కడ ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ అండి. ఈ స్థలం కొలతలు తూర్పు పడమర 26.6 అడుగులు, ఉత్తరం దక్షిణం 40 అడుగులు. ఈ బిల్డింగ్ ఏజ్ వచ్చి 7 సంవత్సరాలండి. తూర్పు వైపు 7 అడుగుల సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. మీకు ఎదురుగుండా మెట్లు కనబడుతున్నాయి. ఇటువైపు మీకు 2 అడుగులు సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. మెట్ల కింద ఉన్న ఈ ఏరియాలో మోటార్ ని పెట్టడం జరిగిందండి. ఎదురుగా కనిపిస్తున్న ఈ ఏరియా తూర్పు ఈశాన్యం అండి. అక్కడ చేతి పంపుని కుళాయిని ఇవ్వడం జరిగింది. ఇది మనకి హాల్ ఎంట్రన్స్ అండి. ఆగ్నేయంలో మెట్ల మార్గాన్ని ఇచ్చారండి. ఈ ఇంటికి ఉత్తరం దిశలో 3 అడుగులు సెట్ బ్యాక్ వదిలేరండి. వాయవ దిశలో ఒక కామన్ టాయిలెట్ ని ఇవ్వడం జరిగిందండి. ఈ ఇంటికి ఉత్తర దిశలో కూడా ఒక డోర్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి. తూర్పు సైడ్ లో మీకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. ఇది ఈ మెయిన్ డోర్ దగ్గర అలాగే విండోస్ అన్నట్లకి కూడా మస్కిటో నెట్లు పెట్టించారండి. ఇది హాల్ అండి. మొత్తం మీకు పిఓపి వర్క్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. మంచి డిజైన్ తోటి ఇచ్చారు. టైల్స్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఈ హాల్ కొలతలు వచ్చేసరికి 10x16.5 అండి. ఇక్కడ 3 అడుగులు x 5 అడుగుల సెల్ఫ్ ఒకటి హాల్ ఇవ్వడం జరిగిందండి. తూర్పు దిశలో ఉన్న మెయిన్ డోర్ అండి. ఇది దాని పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఉత్తరం సైడ్ లో డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది టీవీ పాయింట్ అండి. ఇది డైనింగ్ హాల్ అండి. ఇక్కడ పార్టీషన్ కింద చేశారండి. హాల్ నుంచి వెళ్ళేటప్పుడు మీకు కావాలంటే పార్టీషన్ చేసుకుని డైనింగ్ హాల్ కింద చూపించుకోవచ్చు. లేదంటే ఇది ఒక ఎల్ షేప్ హాల్ లా ఉంచుకోవచ్చు. ఈ డైనింగ్ హాల్ దగ్గర విండో వచ్చి 4.5x5 ఫీట్స్ అండి. ఇది ఇక్కడ మీకు ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఆగ్నేయంలో పూజా మందిరాన్ని అలాగే పక్కన కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఈ పూజా మందిరం ప్లైవుడ్ తో చేయబడిందండి. ఇది 2 అడుగులు x 2.8 అడుగుల కొలతలతో ఉందండి. ఇది కిచెన్ అండి. ఈ కిచెన్ రూమ్ లో గ్రానైట్ ఫినిషింగ్ తో చేయబడిన గ్యాస్ బల్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ని ఇవ్వడం జరిగిందండి. ఈ కిచెన్ లో ఉన్న విండో 2.5x5 అడుగులండి. ఇది ఇక్కడ షెల్ఫ్ కూడా 6x7 అడుగులండి. ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కూడా పెట్టడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి 10.5x11.5 అండి. ఇక్కడ పిఓపిలో కూడా కొత్త డిజైన్ ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ విండో వచ్చేసరికి 4.5x5 అండి. ఇది మస్కిటో నెట్స్ తోటి విండోస్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఏసీ పాయింట్ అండి. ఇక్కడ కబోర్డ్లు అది ఇచ్చారండి. కబోర్డ్ మధ్యలోంచి మనకి టాయిలెట్ కి వెళ్ళడానికి ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. టాయిలెట్ లోపల అంతా కూడా టైల్స్ యూస్ చేశారండి. మీరు పూర్తిగా చూడొచ్చు అది. అలాగే అక్కడ ఒక సింక్ ని ఇవ్వడం జరిగిందండి. వెస్టర్న్ మోడ్ కమోడిటీని కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఒక పైన ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి షేడ్ ని ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాం అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మీకు కబోర్డ్ వర్కులు చేసి ఉంచారండి. దీని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఈ విండో కొలతలు 4.5x5 అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో పిఓపి వేరే డిజైన్ తోటి ఇవ్వడం జరిగిందండి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది పింక్ కాబట్టి ఆ పింక్ కలర్ లోనే ఇవ్వడం జరిగింది. ఇది ఈ రూమ్ కొలతలు 10x11 అండి. ఈ బిల్డింగ్ ని ఇలాగ 48 లక్షలకి సేల్ కి పెట్టారండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. ఈ అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఫుల్లీగా మీకు టైల్స్ తోటే చేయబడిందండి. ఈ టాయిలెట్ లో కొలతలు వచ్చేసరికి ఇది 5x10.5 అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.